హే గైస్ వెల్కమ్ టు చైతన్య ఎడ్యు ఇన్ఫో. ఈ వీడియోలో మనం బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఫార్మస్యూటికల్ అనాలిసిస్ సబ్జెక్ట్లో ఉన్న 5 యూనిట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 5 యూనిట్స్లో ఉన్న టోటల్ 5 మార్క్ క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే యూనిట్ 1 నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి డిఫరెంట్ టెక్నిక్ ఆఫ్ అనాలిసిస్, నెక్స్ట్ methods of expressing concentration, next preparation of oxalic acid, sodium hydroxide, potassium hydroxide and cerric ammonium sulfate. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎర్రర్స్. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి లిమిట్ టెస్ట్ అండి. ఈ లిమిట్ టెస్ట్ మీరు చూసుకోవాల్సింది క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్. ఇవి మనకి యూనిట్ 1 నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 2లో కనుక చూసుకున్నట్టయితే థియరీస్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్, నెక్స్ట్ అసిడిమెట్రీ, ఆల్కలీమెట్రీ, నెక్స్ట్ ఎఫిడ్రిన్ హెచ్సిఎల్. ఇవి మనకి యూనిట్ 2 నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నానో అవే మీరైతే మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు మన పాత సబ్స్క్రైబర్ అయితే కనుక మిడ్లో కూడా నేను ఏ క్వశ్చన్స్ అయితే చెప్పానో అవే మ్యాక్సిమం అయితే రావడం జరిగింది. కాబట్టి నేను చెప్తున్న క్వశ్చన్స్ అన్నీ మీరైతే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనము యూనిట్ 3 అయితే డిస్కస్ చేద్దాం. యూనిట్ 3 నుంచి చూసుకున్నట్టయితే మోర్స్ మెథడ్, వరల్డ్ హార్ట్స్ మెథడ్, నెక్స్ట్ మోడిఫైడ్ మోర్స్ మెథడ్, నెక్స్ట్ ఫాజాన్స్ రూల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మాస్కింగ్ అండ్ డిమాస్కింగ్ రియేజెంట్స్, నెక్స్ట్ కాల్షియం గ్లూకోనేట్, నెక్స్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్, నెక్స్ట్ డై అజోటైజేషన్ రియాక్షన్. ఇవి మనకి యూనిట్ 3 నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనము యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4లో వచ్చేసరికి ఆక్సిడేషన్, రిడక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అయోడోమెట్రీ, నెక్స్ట్ ఆల్కలీమెట్రీ, ఫైనల్గా వచ్చేసరికి పొటాషియం అయోడేట్. ఇవి మనకి యూనిట్ 4లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం యూనిట్ 5 చూద్దాం. యూనిట్ 5లో వచ్చేసరికి కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్, నెక్స్ట్ ఎలక్ట్రోకెమికల్ సెల్, నెక్స్ట్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్, నెక్స్ట్ ఇవాక్ ఈక్వేషన్స్. ఇవి మనకి యూనిట్ 5లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పానో అవన్నీ మీకు కనుక ఒక లిస్ట్లా కావాలనుకుంటే ఇక్కడ చూడండి, నేను నీట్గా ఇవైతే నోట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు కనుక ఈ పేపర్ ఫోటో కావాలంటే మన ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను ఇక్కడ క్లియర్గా షో చేస్తాను. ఇక్కడ నుంచి మీరైతే చెక్ చేయండి. ఇది వేరే వీడియో. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.